ఓం విశ్వకర్మణే నమః. వెల్కమ్ టు రాంబాబు వాస్తు దర్శిని ఛానల్. నమస్కారం. ఓం గం గణపతి నమః. ఈరోజు మనం ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే బిల్డింగ్ మీద మనం వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పెడతాం, దాన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ అంటారు. ఈ ట్యాంకు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే మంచిది, ఎక్కడ పెట్టుకుంటే ఇబ్బంది అనేది మనం తెలుసుకుందామండి. ఉత్తర వాయువులో ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటే వ్యాపారాలు ఉద్యోగాల్లో ఇబ్బందులు వస్తాయండి. ఉత్తర వాయువులో ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటే ఆ బిల్డింగ్ మీద. అలాగే ఉత్తరంలో ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటే ధన నష్టం. ఉత్తర భాగంలో మనం ఓవర్ హెడ్ బిల్డింగ్ మీద ట్యాంకు స్టోరేజ్ ట్యాంక్ పెట్టుకుంటే అది ఆర్థిక ధన నష్టం. అది ఉత్తర ఈశాన్యంలో పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉత్తర ఈశాన్యంలో బిల్డింగ్ మీద ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టకూడదు. అలాగే ఈశాన్యంలో పెట్టుకుంటే సంతోషం అనేది ఉండదు. ఈశాన్యంలో కొంతమంది తెలివి పెట్టారు గతంలో, ఇప్పుడు అందరూ కర్కని పెడతారు, నైతంలో పెడుతున్నారు. అలాగే వచ్చి తూర్పులో పెట్టుకుంటే సమాజంతో మనకి సత్సంబంధాలు పోతాయి. అంటే శత్రుత్వం పెరుగుద్ది, మనకి 10 మందితో మంచి సంబంధాలు తగ్గుతాయి అన్నమాట. అలాగే తూర్పు ఆగ్నేయంలో కనుక మనం పెట్టుకుంటే ఈ ఓవర్ హెడ్ ట్యాంకు, నీరు నిల్వ ఉండే స్టోరేజ్ ట్యాంకు బిల్డింగ్ మీద ఒత్తిడి, అనారోగ్యం. అక్కడ ఫైర్ ఎలిమెంట్, ఇది వాటర్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ల గురించి, 5 ఎలిమెంట్ గురించి నేను తర్వాత వివరిస్తాను. ఈ ఒత్తిడి అంటే డిప్రెషన్, అలాగే అనారోగ్యం వస్తుంది. డిప్రెషన్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా అనారోగ్యం వస్తుందండి. ఈ ఆగ్నేయంలో పెట్టుకుంటే మనకి ఆర్థిక నష్టాలు, దీర్ఘ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. దీర్ఘ వ్యాధులు, ఫైనాన్స్ కూడా వస్తుందండి. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది మనం ఈ 7 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ వాటర్ ట్యాంక్ అనేది వాటర్కి సంబంధించిన వాటర్ ఎలిమెంట్ అండి. వాటరు ఎలిమెంటు అంటే పంచభూతాలు ఉంటాయి. పంచభూతాల్లో ఇది వాటర్ ఎలిమెంట్ అన్నమాట. ఈ వాటర్ ఎలిమెంట్ అనేది యాక్చువల్గా నైతిమూల పెట్టకూడదండి. నైతిమూల ఎర్త్ ఎలిమెంట్. అక్కడ ఎర్త్ ఎలిమెంటు, ఫైర్ ఎలిమెంటు, ఎయిర్ ఎలిమెంటు, ఇది తప్పండి. ఈ 3 ఎలిమెంట్లు వాటర్ ఎలిమెంట్కి యాంటీ, అందుకని పెట్టకూడదు. నైతి మూల పెట్టేస్తారు. మామూలుగా నైతి మూల కంటే కూడా ఈ నైతి మూల కంటే కూడా ఈ ఎర్త్ ఎలిమెంటు, ఇది ఎర్త్ ఎలిమెంట్ అండి. మనం ఈ భాగంలో పెట్టుకుంటే మంచిది. లేదంటే వాయువులో కూడా పెట్టుకోవచ్చు. పక్కా నైతి అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. ఎప్పుడు 0 డిగ్రీస్ ఉన్నప్పుడు, నార్త్ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ అండి. ఒకవేళ మనకి ఆ స్థలం టిల్ట్ అయ్యి ఉందనుకోండి, అప్పుడు డిగ్రీస్ని బట్టి ఈ పంచభూతాలు అవి మారిపోతాయి. అప్పుడు ఎక్కడ వస్తే వాయువులో వాటర్ చూడండి పెట్టుకోవచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. నమస్కారం అండి. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.